Hello guys, good morning to all of you. This my voice is audible. Kiran Kumar video ఆఫ్ లో పెట్టుకోండి. కిరణ్ కుమార్ వీడియో ఆఫ్ లో పెట్టుకోండి. డిస్ప్లే వీడియో ఆఫ్ లో పెట్టుకో. See guys, so today మనకి సో SAP లో మనం ఈరోజు ఏం చెప్పుకుందామండి? సో జిఎస్టి అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాము. ఇది అయిన తర్వాత జిఎస్టితో మనకి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, జిఎస్టితో మనకి ఏపీపీ ఎలా క్రియేట్ చేస్తారు, జిఎస్టి ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది ఫస్ట్. ఇది మనకి 2 days సెషన్. ఇది జిఎస్టి అనేది జిఎస్టికి సంబంధించిన థియరిటికల్ సెషన్ చెప్పిన తర్వాత టుమారో కాన్ఫిగరేషన్ చేద్దాం. సో కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ చేద్దాం. జిఎస్టి అయిపోయిన తర్వాత మనం సో P2P ప్రాసెస్, FI టు MM ఇంటిగ్రేషన్ అనేది డిస్కస్ చేద్దాం. ఇస్లీ వీడియో ఆఫ్ లో పెట్టుకో. ఓకే, సో ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో లెట్స్ స్టార్ట్. అలాగే మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చాను నేను, ఇద్దరు చేశారు. రేపటి లోపల అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి. సో ఫారిన్ కరెన్సీ ఇన్వాయిస్ మనం పేమెంట్ ఎలా చేయాలి అనేది ఇచ్చిన అసైన్మెంట్. ఓకే, సో అది ఇచ్చిన అసైన్మెంట్ ఎంతమంది కంప్లీట్ చేస్తారో మనం చూద్దాం. ప్రస్తుతానికి ఒకళ్ళు కంప్లీట్ చేసినారు, ఇద్దరు కంప్లీట్ చేశారు. See, now let's start the session. సో టాపిక్ లోకి మనం డైరెక్ట్ గా వెళ్దాం. జిఎస్టి చెప్పండి, మీలో జిఎస్టి ఎంతమందికి ఐడియా ఉంది? సో జిఎస్టి అంటే ఏంటి, అసలు జిఎస్టి గురించి మీకు ఏం ఐడియా ఉంది? ఎవరు చెప్తారు? జిఎస్టి గురించి ఎవరికైనా ఐడియా ఉందా? జిఎస్టి ఎంతమందికి తెలుసు జిఎస్టి గురించి? And services tax, sir, which is the indirect tax. జిఎస్టి గురించి మీకు ఏం తెలుసు? సో వాట్ డూ యు నో అబౌట్ జిఎస్టి కాన్సెప్ట్? చెప్పాలి. So GST means goods and services tax, sir. So so whatever we purchases sales paina tax, input tax, output tax, so it will be available. So we have different types of taxes like CGST, IGST, SGST. Okay. And it is directly paid by the consumers. Okay. ఇంకేం చెప్తాను?
ఓకే గైస్, ఫస్ట్ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు జిఎస్టి అంటే మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్థం. ఓకే, ఇది మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 2017 టైంలో మోడీ గవర్నమెంట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయకముందు మనకి చాలా ట్యాక్సెస్ ఉంటాయి, సో మెనీ ట్యాక్సెస్. సో అదర్ ట్యాక్సెస్ వీటిని మనం ఏమంటాం, ఆ టైంలో ఏమేమి ట్యాక్సెస్ ఉన్నాయంటే ఈ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయకముందు వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సిఎస్టీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, ఓకే, సర్వీస్ ట్యాక్స్, సో అలాగే లగ్జరీ ట్యాక్స్, సో లగ్జరీ ట్యాక్స్ అని, ఇంకా మనకి ఎక్సైజ్ అని, మొన్నటి వరకు ఎక్సైజ్ ఉంది, కస్టమ్స్ అని, సో కస్టమ్స్ డ్యూటీ, సో ఇలా మనకి ఆక్ట్రాయ్ ట్యాక్స్ అని, ఇలా మనకి చాలా ట్యాక్సెస్ ఉన్నాయి, సో మెనీ ట్యాక్సెస్. వీటిలన్నిటిని ఏంటంటే జిఎస్టీ అనేది రీప్లేస్ చేస్తుంది అన్నమాట. ఆల్ దీస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ హ్యావ్ బీన్ రీప్లేస్ విత్ జిఎస్టీ. అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మొత్తాన్ని కూడా, సో అంతకుముందు ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే చాలా కాంప్లికేటెడ్, సో ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. సో మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పి రెండు ఉన్నాయి మనకి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే పర్సన్ యొక్క ఇన్కమ్ మీద డైరెక్ట్గా ట్యాక్స్ పడుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే గూడ్స్ మీద ట్యాక్స్ పడుతుంది, మనకు తెలియకుండానే పర్చేజ్ చేస్తున్న గూడ్స్ దాని మీద ట్యాక్స్ పడుతుంది. సో మనకి ఇలా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అని రెండు ట్యాక్సెస్ మనకి ఎస్ఐపిలో ఉన్నాయి. ఎస్ఐపి కాదు, మామూలుగానే ఉన్నాయి. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే పర్సన్ యొక్క ఇన్కమ్ మీద పడేది, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్గా ఇన్కమ్ మీద, అది గూడ్స్ అండ్ సర్వీస్ మీద పడే ట్యాక్స్ అని చెప్పి మనం జనరల్గా చెప్తా ఉంటాం. ఓకే, సో ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ, సో డైరెక్ట్ ట్యాక్స్ అయినా ఇండైరెక్ట్ ట్యాక్స్ అయినా, సో ఇక్కడ జిఎస్టీ అనేది ఓన్లీ మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మాత్రమే అప్లై అవుతుంది, డైరెక్ట్ ట్యాక్స్ కాదు. ఇప్పుడు ఇన్ని ట్యాక్సెస్ ఉన్నాయి, ఇన్ని ట్యాక్సెస్, ఈచ్ ట్యాక్స్కి డిఫరెంట్ రేట్స్ అన్నమాట. చాలా రేట్స్ ఉన్నాయి, వ్యాట్కి చాలా రేట్స్ ఉన్నాయి, సర్వీస్ ట్యాక్స్కి రేట్ ఉంది, లగ్జరీ ట్యాక్స్కి రేట్లు ఉన్నాయి, సెపరేట్ రేట్స్ ఉన్నాయి మెయింటైన్ చేసేవాళ్ళు. అసలు ఏ ట్యాక్స్ దేనికి పడుతుంది ఏంటి అనేది కామన్ మ్యాన్కి అసలు అర్థమైతే కాదు. సో ఇండియన్ ట్యాక్సేషన్ అనేది చాలా 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 కాంప్లికేటెడ్ ఆ టైంలో. ఒక కామన్ మ్యాన్ వచ్చి మనకి ఏంది ట్యాక్స్ అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది, అసలు అర్థమయ్యేదే కాదు ఈ ప్రాసెస్ నేర్చుకోవడం అనేది. సో అందుకే ఏంటంటే మనకి ఈ మోడీ గవర్నమెంట్ వచ్చి ఏంటంటే దీన్ని, ఈ ట్యాక్సెస్ని సింప్లిఫికేషన్ చేస్తుంది అనమాట. సింప్లిఫై చేస్తుంది అంటే మనకి, సో ట్యాక్సెస్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి సో 0% అని, అలాగే 5% అని, 12% అని, 18% అని, సో 28% అని, సో ఇలా మనకి సో ట్యాక్సెస్ అనేది గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. ఓకే, సో ఈ గవర్నమెంట్ అనేది ఈ ట్యాక్సెస్ని పట్టుకొని వచ్చింది అనమాట. 0%, 5%, 12%, 18%, 28% అని. సో ఈ ట్యాక్సెస్ అనేవి మనకి రావడం మూలంగా, అంటే 0% ట్యాక్స్, 5% ట్యాక్స్, 12% ట్యాక్స్, 18% ట్యాక్స్, 28% ట్యాక్స్. సో ఈ ట్యాక్సెస్ ఏంటంటే మనకి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది యూనిక్ ట్యాక్స్ రేట్స్ అనమాట. మల్టిపుల్ చాలా చాలా ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి మనకి, బట్ ఇవన్నీ కూడా యూనిక్ ట్యాక్స్ రేట్స్. ఈ ట్యాక్స్ రేట్స్ మూలంగా ఈ ట్యాక్స్ రేట్స్ ఏమైతే ఉన్నాయో 0%, 5%, 12%, 18%, 28, ఈ ట్యాక్స్ రేట్స్ ఏమైతే ఉన్నాయో ఈ రేట్స్ అనేవి మనకి సింప్లిఫై అయిపోయింది. అంటే ఏంటి, మనకి యూనిక్ రేట్స్ అనమాట. ఇవి కంపల్సరీగా 0%లో కవర్ అయ్యి ఏంటి, 5%లో ఏంటి అనేది ఒక కామన్ బిజినెస్ మ్యాన్ ఇప్పుడు వాడికి ఎంత ట్యాక్స్ రేట్ పడుతుందో తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ ట్యాక్స్ రేట్స్ అనేవి ఉంటాయి జిఎస్టీలో ట్యాక్స్ రేట్స్ అనేది తెలిసిపోయింది. దీని మూలంగా ఇంకా చాలా సింప్లిసిటీ వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి జిఎస్టీ గురించి మాట్లాడితే ఫస్ట్ విషయం ఏంటంటే మనకి సో ఇంట్రా స్టేట్ అని, సో మనకి ఇంటర్ స్టేట్ అని రెండు రకాలు ఉన్నాయి. ఇంటర్ స్టేట్, ఇంట్రా స్టేట్, అలాగే ఇంటర్ స్టేట్. సో
సో ఇంట్రా స్టేట్ అలాగే ఇంటర్ స్టేట్ అని 2 రకాలు ఉన్నాయి. సో ఇంట్రా స్టేట్ అంటే స్టేట్ టు స్టేట్. సో స్టేట్ టు స్టేట్ అని. సో ఇంటర్ స్టేట్ అంటే సో ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ది స్టేట్ అని. విత్ ఇన్ ది స్టేట్ అని. సో ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ది స్టేట్ అని. సో ఇంటర్ స్టేట్ అంటే స్టేట్ టు స్టేట్ అని అంటాం. సో మనకి జిఎస్టీలో మనకి ఇంట్రా స్టేట్ ఉంది, ఇంటర్ స్టేట్ కూడా మనకి 2 రకాలు ఉన్నాయి. ఇంట్రా స్టేట్ అలాగే ఇంటర్ స్టేట్ అని. సో ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ది స్టేట్ అని. సో ఇంటర్ స్టేట్ అంటే స్టేట్ టు స్టేట్ అని చెప్పి మనం చెప్తా ఉంటాం బేసిక్గా. సో ఇంట్రా స్టేట్ అలాగే ఇంటర్ స్టేట్ అని చెప్పి మనకి 2 రకాలు ఉన్నాయి. మనకి ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ది స్టేట్లో నువ్వు గూడ్స్ని పర్చేస్ చేసినా లేదా సేల్ చేసినా మనకి పడే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది ఇంట్రా స్టేట్ అని అంటారు. సో ఇంటర్ స్టేట్ అంటే మనకి సో గూడ్స్ మనకి సో గూడ్స్ మనకి ఇంటర్ స్టేట్ అంటే ఏంటి, గూడ్స్ మనకి స్టేట్ టు స్టేట్ అంటే ఏంటి, పర్చేస్ చేసిన అంటే ఒక కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కి, సో ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకి అంటే గూడ్స్ని మనకి పర్చేస్ చేసినప్పుడు మనకి స్టేట్ టు స్టేట్ అయితే అది ఇంటర్ స్టేట్ అని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి మనకి ఇంట్రా స్టేట్ ఉంది, ఇంటర్ స్టేట్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఇంట్రా స్టేట్ అంటే మనకి ఇంట్రా స్టేట్ అంటే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అప్లై అవుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ 2 ట్యాక్సులు పడతాయి. సో అదే మనకి ఇంటర్ స్టేట్ అంటే స్టేట్ టు స్టేట్ గూడ్స్ని అమ్ముకునే ఓన్లీ మనకి సో ఐజిఎస్టీ అనేది అప్లై అవుతుంది అన్నమాట. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు అసలు జిఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఈ ప్రాసెస్ ఏంటి అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. సో జిఎస్టీని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. సో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ పర్చేస్ చేసాం, 10,000 అయ్యన్నారు. సో 10,000 రూపాయలకి మన ఎస్ఐపిలో సో క్రెడిట్ పర్చేస్ అనేది చేసామండి. క్రెడిట్ పర్చేస్ చేసాం 10,000 రూపాయలకి ఎస్ఐపిలో. సో క్రెడిట్ పర్చేస్ చేసాం. సో క్రెడిట్ పర్చేస్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటంటే ఎవరు చెప్తారు? సో క్రెడిట్ పర్చేస్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. సో మనకి క్రెడిట్ పర్చేస్ చేసినప్పుడు మనకి 10,000 అయ్యన్నారు. సో వెండర్ అకౌంట్ చేసినప్పుడు మనకి 10,000. సో ఇక్కడ సో క్రెడిట్ పర్చేస్ అకౌంట్ డెబిట్, వెండర్ అకౌంట్ 10,000. ఓకే, సో ఇప్పుడు మనం జిఎస్టీ మరి ఎక్కడ అప్లై అవుతుంది సార్ అంటే జిఎస్టీ మనకి క్రెడిట్ పర్చేస్ చేసినప్పుడు వెండర్ కట్టాల్సింది మొత్తం 10,000. మరి ఇక్కడ జిఎస్టీ కూడా అప్లై అయింది అనుకో, జిఎస్టీ 5% అప్లై అయింది అనుకో, ఇవి ఇంట్రా స్టేట్ అనుకో, అంటే విత్ ఇన్ ది స్టేట్లోనే మనకి గూడ్స్ అమ్మటం కొనటం జరిగింది అనుకో. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇన్పుట్ సిజిఎస్టీ అనేది యాడ్ అవుతుంది. అంటే ఎప్పుడైనా కొన్నప్పుడు పడే ట్యాక్స్ మనకి ఇన్పుట్ అన్నమాట, అమ్మేటప్పుడు మనకి అవుట్పుట్ అన్నమాట. అంటే విత్ ఇన్ ది స్టేట్లో గూడ్స్ని మనం అమ్మినా కొన్నా మనకి అప్లై అయ్యేది సిజిఎస్టీ. 1000 మీద మనకి సో 5% అంటే ఎంత అండి? 500. సో 250 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి, 250 రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది అనమాట. అంటే సింపుల్గా మాట్లాడితే అసలు మనకి 10,000 రూపాయలు అసలు పర్చేజ్ చేసి 10,000 రూపాయలు అయితే 10,000 రూపాయలు పర్చేజ్ అయితే వెండార్కి 10,500 ఎక్స్ట్రా కడుతున్నాం. అర్థమైందా? వెండార్కి అంటే పర్చేస్ చేసినప్పుడు 500 రూపాయలు మనకి ట్యాక్స్ పడుతుంది. 500లో సో మనకి ఏంటంటే మీరు జిఎస్టీ చూస్తుంటే 50% ఏమో సెంట్రల్ గవర్నమెంట్, 50% ఏమో స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. అర్థమైందా? సో క్రెడిట్ పర్చేస్ చేసినప్పుడు 50% మనకి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే 50% మనకి స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీరు క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు సో క్రెడిట్ సేల్స్ చేశారు, ఒక 20,000 చేశారు.
దీనికి జిఎస్టీ 5% అప్లై అయింది. సో క్రెడిట్ సేల్ చేశారు, 5% అప్లై అయింది. సో అప్పుడు ఏంటి, కస్టమర్ అకౌంట్ డెబిట్, కస్టమర్ అకౌంట్ డెబిట్ సేల్స్ అకౌంట్. బట్ ఇక్కడ సేల్ చేసినప్పుడు మనకు పడేది అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. సో 20,000 మీద 5% అంటే ఎంత అండి? సో సేల్స్ ఎంత? 20,000. 20,000 మీద 5% 1,000 రూపాయలు, 500 రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి, 500 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి పోతే 21,000 రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేస్తాం. ఓకే, మరి ఇప్పుడు అసలు జిఎస్టీ కట్టాల్సింది ఎంత అనేది మనం ఫార్ములా ఉంది. జిఎస్టీ పేయబుల్ ఈక్వల్ టు జిఎస్టీ పేయబుల్ గవర్నమెంట్కి చేయాల్సింది ఎంత అంటే అవుట్పుట్ సిజిఎస్టీ మైనస్ సో ఇన్పుట్ ఎస్జిఎస్టీ. సింపుల్గా చెప్తే అవుట్పుట్ అంటే ఇక్కడ అవుట్పుట్ అంటే ఈ రెండు కలిపితే అవుట్పుట్ మనకి 1,000 రూపాయలు. సో ఇన్పుట్ అంటే మనకి రెండు కలిపితే మనకి ఇన్పుట్ 500 రూపాయలు. సో గవర్నమెంట్కి నువ్వు కట్టాల్సింది 500 రూపీస్. ఓకే, ఈ రెండు కలిపితే ఇన్పుట్, ఈ రెండు కలిపితే అవుట్పుట్. ఫార్ములా ఇది. సో ఇది ఇంట్రా స్టేట్లో. అదే మనకి ఇంటర్ స్టేట్లో మనం చూసినట్లయితే ఈ రెండిట్ల పనులు ఓన్లీ మనకి సో ఇన్పుట్ ఐజిఎస్టీ అని వస్తుంది. అదే మనకి ఇక్కడ ఇది అయితే అవుట్పుట్ ఐజిఎస్టీ అని వస్తుంది. ఐజిఎస్టీ మొత్తం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సో స్టేట్ టు స్టేట్ ట్యాక్సెస్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. గుర్తుపెట్టుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఇది మీకు తెలియాల్సిన బేసిక్ పాయింట్స్ అన్నమాట జిఎస్టీ గురించి. అసలు ఇప్పుడు జనరల్గా జిఎస్టీకి సంబంధించి మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే జిఎస్టీ రేట్స్. జిఎస్టీ రేట్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇవన్నీ ఎండ్ యూజర్స్ మీకు ఇచ్చేస్తారు. జిఎస్టీ రేట్స్, జిఎస్టీ సంబంధించిన రేట్స్ అన్ని కూడా ఎండ్ యూజర్స్ ఇచ్చేస్తారు అడిగితే. ఎందుకంటే వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ చేసే బిజినెస్, సో దానికి సంబంధించి ట్యాక్స్ ఎంత పడుతుంది అనేది క్లయింట్ తెలిసిపోతుంది. ఆ డీటెయిల్స్ మీకు ఇస్తారు, అవి మీరు ఎస్ఐపిలో కన్ఫిగరేషన్ చేయాలి. బట్ ఓవరాల్గా మీకు ఏంటంటే ఒక ఐడియా ఉండాలి కాబట్టి జిఎస్టీ అంటే ఏంటి ఓవరాల్గా అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఇక్కడ రైల్వే గూడ్స్ అండ్ పార్ట్స్ అండర్ చాప్టర్ 86, సో ఇట్స్ 12%, న్యూ జిఎస్టీ రేట్ 18%. పెన్స్ 12%, న్యూ జిఎస్టీ రేట్ 18%. మెటల్ కాన్సన్ట్రేట్స్ ఓర్స్ 5%, న్యూ జిఎస్టీ రేట్ 18%. Certain renewable energy devices 5% and 12%. Recorded media reproduction and 12%, new GST 18%. Broadcasting, sound recording license 12% is 18%. అంటే ఏంటి సింపుల్గా మాట్లాడితే జిఎస్టీ రేట్స్ అనేవి ఓకే. సో 18%లో ఏమేమి కవర్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చాడు న్యూ జిఎస్టీ రేట్ ప్రకారం. అలాగే కొన్నిటికి తగ్గించారు, 5% పెట్టారు. ఓకే, దానికి ఏంటి, అలాగే కొన్నిటికి అసలు ట్యాక్స్ కూడా లేదు. మిల్క్, ఎగ్స్, కర్డ్, లస్సీ, కాజల్, ఎడ్యుకేషన్ సర్వీసెస్. Furthermore, addition about GST rates, GST laws impose cess on the sale of certain items such as cigarettes, tobacco. So increase కూడా చేశారు 1% to 104%. సో కొన్నిటికి 0% is also tax. సో వీటికి అసలు జనరల్గా సో మనకి ట్యాక్స్ అనేది లేదన్నమాట.
సో అలాగే షుగర్, టీ, ఓకే, కోల్, ఇట్లా కూడా 5% పడుతుంది. అలాగే మనకి 12% ఘీ, కంప్యూటర్స్, ఓకే, ఆల్మండ్స్, ఫ్రూట్ జ్యూస్, ఇవన్నీ మనం చూసినట్లయితే సో 12% అనేది మనకి ఇక్కడ అప్లై అవుతుందని కనబడుతుంది. ఇది 28%. సో ఇది ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది. జిఎస్టి అనేది మనకి ఎలా పడుతుంది, ట్యాక్స్ రేట్లు ఎంత. సో జిఎస్టి రేట్స్ రియల్ టైంలో ఎవరు ఇస్తారు మీకు? యూజర్, బిజినెస్. జిఎస్టి అంటే మనకి ఎండ్ యూజర్స్ అని అర్థం. సో జిఎస్టి అనేది మనకి ఎండ్ యూజర్స్ ఇస్తారు అన్నమాట. సో ఇది ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవచ్చు. జిఎస్టి రేట్స్ అనేవి మీకు తెలుసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? సో నెక్స్ట్ పాయింట్ అసలు జిఎస్టికి సంబంధించి మీకు క్యాలిక్యులేషన్ అంటే ఏంటి, అసలు మామూలుగా ఫార్ములాస్ ఏముంటాయి, లైక్ జిఎస్టి సంబంధించి జర్నల్ ఎంట్రీస్ నేర్చుకోవాలి మీరు. ఇవన్నీ చూసుకుంటే చాలు, జర్నల్ ఎంట్రీస్ నేర్చుకోవాలి. ఎందుకంటే జర్నల్ ఎంట్రీస్ మనకి ఇంపార్టెంట్. సో ఈ జర్నల్ ఎంట్రీస్ చదవాలి. ఓకే, సో మనకి ఇప్పుడు ఇది ఉంది, దీనికి ఎంట్రీ ఉంది. ఇప్పుడు ఈ ఎంట్రీకి ఏం అప్లై అవుతుంది? ఓకే, సో ఏమేమి అప్లై అవుతుంది అండ్ జిఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ చేశారు? ఓకే, సో ఈ ఎంట్రీస్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్కి జిఎస్టీ అప్లై అయింది, ఎంత పడింది? ఓకే, సో అనేది మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా ఫైనల్గా జిఎస్టీ మనకి రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేశారు? ఓకే, సో ఇవి మనకి ఈ ఎంట్రీస్ మీరు చదువుకోండి, జర్నల్ ఎంట్రీస్. ఓకే, ఈ జర్నల్ ఎంట్రీస్ అనేది మీరు చదువుకోవాలి. ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ చదవాలి. జిఎస్టీ రిక్వైర్మెంట్ ఏంటి? సో జిఎస్టీకి సంబంధించి ఫస్ట్ మీరు ఏం చేస్తారు? సో మనకి ఇన్పుట్ సిజిఎస్టీ అన్నాం, అలాగే సో ఇన్పుట్ ఎస్జిఎస్టీ అన్నాం, అలాగే ఇన్పుట్ ఐజిఎస్టీ అన్నాం, అలాగే అవుట్పుట్ సిజిఎస్టీ అన్నాం, అలాగే అవుట్పుట్ హెచ్జిఎస్టీ అన్నాం, అలాగే అవుట్పుట్ ఐజిఎస్టీ. ఓకే, సో ఇవి మనకి జిఎస్టీకి సంబంధించినవి. వీటికి సంబంధించి జిఎల్ క్రియేట్ చేయాలి. రియల్ టైంలో జిఎల్ క్రియేషన్ మనం చేయాల్సింది జిఎల్ క్రియేషన్ ఎవరితో చేస్తాం? సో మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు, లేకపోతే R2R టీమ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, సో మనం ఎండ్ యూజర్స్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు డైరెక్ట్గా ప్రొడక్షన్ సిస్టంలో క్రియేట్ చేస్తారు. ఎప్పుడైనా సరే జిఎల్స్ అనేవి ప్రొడక్షన్ సిస్టంలో క్రియేట్ చేస్తారు. దీనికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లాంటివి ఏమీ రావు. ఇది మాస్టర్ డేటా. మాస్టర్ డేటాకి యూజర్ యాక్టివిటీ. ఎప్పుడైనా మాస్టర్ డేటా అంటే యూజర్ యాక్టివిటీ, డైరెక్ట్గా ప్రొడక్షన్ సిస్టంలో జిఎల్ క్రియేషన్ చేస్తారు. సో కాబట్టి మీరు R2R టీమ్ లేదా మాస్టర్ డేటా టీమ్ వాళ్ళతో కాల్ సెటప్ చేసుకోండి. కాల్ సెటప్ చేసుకొని జిఎల్స్ని క్రియేట్ చేయించుకోండి ఫస్ట్. ఓకే, సో జిఎల్స్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడితే ఫస్ట్ జిఎల్స్ క్రియేషన్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ మనకి జిఎల్స్ క్రియేషన్ అయిపోయిన తర్వాత మనం కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి. సో కాన్ఫిగరేషన్స్లో ఇవన్నీ కండిషన్స్ని క్రియేట్ చేయమన్నారు. కండిషన్స్ ఫర్ ఆల్ దిస్ ఇవి మనం చేయాల్సింది. కండిషన్స్ కన్సల్టెంట్స్ క్రియేట్ చేస్తారు. సో కండిషన్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్ క్రియేట్ చేస్తారు. అలాగే దీనికి అకౌంట్ కీస్ కూడా క్రియేట్ చేయాలన్నమాట. కండిషన్స్ అండ్ అకౌంట్ కీస్
ఫస్ట్ మనం చేయాల్సి ఉంటుంది. దీనికి ముందు ఏంటంటే సో యాక్సెస్ సీక్వెన్స్ని క్రియేట్ చేయాలి. కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటి, ట్యాక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని యాక్సెస్ సీక్వెన్స్ అంటే ఫస్ట్ యాక్సెస్ సీక్వెన్స్ని క్రియేట్ చేయాలి. తర్వాత కండిషన్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ హెచ్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ, అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ హెచ్జిఎస్టీ, అవుట్పుట్ ఐజిఎస్టీ. సో ఫస్ట్ మనం కండిషన్స్ని క్రియేట్ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ కండిషన్స్ మనకి క్రియేట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ట్యాక్స్ ప్రొసీజర్ని క్రియేట్ చేయాలన్నమాట. సో మనం ఫాలో అయ్యేది ట్యాక్స్ ఐఎన్ఎన్. సో అంటే ఓల్డ్ వర్షన్స్ లైక్ ఇంకా ఓల్డ్ వర్షన్స్ యూజ్ చేస్తున్నారు కంపెనీస్. ఈసీసీ 6.5, 5. సో 5.0 ఇలా ఓల్డ్ వర్షన్స్ యూజ్ చేసేవాళ్ళు ట్యాక్స్ ఐఎన్జే అనేది యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఓల్డ్ వర్షన్స్ వాళ్ళు ట్యాక్స్ ఐఎన్జే అనేది సో ఫార్ములా బేస్డ్. సో ట్యాక్స్ ఐఎన్జే అనేది ఫార్ములా, ట్యాక్స్ ఐఎన్ అనేది కండిషన్ బేస్డ్. అంటే లేటెస్ట్ వర్షన్ నుంచి ఓల్డ్ వర్షన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ ఐఎన్జే ఫార్ములా బేస్డ్ యూజ్ చేస్తున్నారు. కానీ లేటెస్ట్ వర్షన్స్ ఈసీ 6.2 వచ్చేలో లేటెస్ట్ వర్షన్ ట్యాక్స్ ఐఎన్జే. ఇప్పుడు ఈ ఓల్డ్ వర్షన్ ఉన్న వాళ్ళు జిఎస్టీకి సంబంధించిన ఫీచర్స్ని, కొన్ని న్యూ ఫీచర్స్ని పొందాలి అంటే దే నీడ్ టు మైగ్రేట్ ఫ్రమ్ ట్యాక్స్ ఐఎన్జే టు ట్యాక్స్ ఐఎన్ఎన్. సో వాళ్ళు ట్యాక్స్ ఐఎన్జే నుంచి ఫార్ములా బేస్డ్ నుంచి ట్యాక్స్ ఐఎన్ఎన్లోకి మారిపోవాలి. అంటే దేర్ సిస్టాన్ని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి. లైక్ 5G యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, 4G యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, 2G యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 2G యూజ్ చేసే వాళ్ళు 5Gలోకి కన్వర్ట్ అవ్వాలంటే స్మాల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దానికి 5G రిక్వైర్మెంట్స్కి సంబంధించి స్పెసిఫికేషన్ రెడీ చేసుకోవాలి. అట్లాగే సో ఓల్డ్ వర్షన్స్ ఇప్పుడు మనకి ట్యాక్స్ ఐఎన్జేని సపోర్ట్ చేయట్లేదు. న్యూ వర్షన్స్ని ఏమైతే ఉన్నాయో ట్యాక్స్ ఐఎన్జే ఫార్ములా బేస్డ్ని సపోర్ట్ చేయట్లేదు. సో కాబట్టి వాళ్ళు ట్యాక్స్ ఐఎన్జే నుంచి ట్యాక్స్ ఐఎన్ఎన్లోకి సో ఇమీడియట్ బేసిస్లో కన్వర్ట్ అవ్వాలి. అర్థమైందా? సో ట్యాక్స్ ఐఎన్జే నుంచి ట్యాక్స్ ఐఎన్ఎన్లోకి సో ఇమీడియట్గా వాళ్ళు కన్వర్ట్ అవ్వాలి. సో ఆ కన్వర్ట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ కన్వర్షన్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ట్యాక్స్ ఐఎన్జే నుంచి సో ట్యాక్స్ ఐఎన్ఎన్లోకి కన్వర్ట్ అనేది అవ్వాలి. ఓకే, సో కాబట్టి ట్యాక్స్ ప్రొసీజర్ని క్రియేట్ చేయాలి. సో కండిషన్ బేస్ మీద మనం కొన్ని ట్యాక్స్ ప్రొసీజర్ని క్రియేట్ చేస్తాం. సో ట్యాక్స్ ప్రొసీజర్ని క్రియేట్ చేసిన తర్వాత సో ఈ అసైన్ ట్యాక్స్ ప్రొసీజర్, ఈ ట్యాక్స్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఇది ఈ ట్యాక్స్ ప్రొసీజర్ని కంట్రీకి అసైన్ చేసుకుంటాం. సో ఈ ట్యాక్స్ ప్రొసీజర్ని కంట్రీకి అసైన్ చేసుకుంటాం. అదేనా? సో ట్యాక్స్ ప్రొసీజర్ ట్యాక్స్ ఐఎన్ఎన్ నుంచి ట్యాక్స్ ఐఎన్జేలోకి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ అసైన్ ట్యాక్స్ ప్రొసీజర్ టు కంట్రీకి మనం ప్రొసీజర్ కన్వర్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జిఎల్ని క్రియేట్ చేసుకోవాలి. సో జిఎల్ని మనం ఆల్రెడీ క్రియేట్ చేసేస్తాం. తర్వాత మనం ట్యాక్స్ కోడ్స్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఏంటి ట్యాక్స్ కోడ్స్ అంటే మనకి 0%, ఓకే, 5%, 12%, 18%, 28%. లగ్జరీ గూడ్స్ అన్ని 28%లో వస్తుంది లగ్జరీ గూడ్స్. సో ట్యాక్స్ కోడ్స్ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మనం జిఎల్ని అసైన్ చేసుకోవాలి. బ్యాక్ ఎండ్లో ఆటో జిఎల్స్ అసైన్మెంట్ అన్నమాట. అకౌంట్ డిటర్మినేషన్ అంటే జిఎల్ అకౌంట్ డిటర్మినేషన్ చేయాలి. బ్యాక్ ఎండ్లో జిఎల్ అసైన్ చేసుకోవాలి. తర్వాత మనం యూనిట్ టెస్టింగ్ చేస్తాం. సో యూనిట్ టెస్టింగ్ చేసినప్పుడు మనం FBA60తో ఒక ఇన్వాయిస్ అనేది బుక్ చేస్తాం. సో ఇన్వాయిస్ జిఎస్టీతో బుక్ చేస్తాం. తర్వాత పేమెంట్ మనం సో డైరెక్ట్గా సో F110 ద్వారా క్లియర్ చేస్తాం. పేమెంట్ మనం F110 ద్వారా క్లియర్ చేస్తాం, లేదా F-50 ద్వారా మనం క్లియర్ చేస్తాం. మాన్యువల్గా అయితే F- ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా క్లియర్ చేస్తాం. ఇది కాన్సెప్ట్.
అర్థమైందా? సో ఇది మనకి టుమారో కాన్ఫిగరేషన్స్. టుమారో మనకి జిఎస్టీ అయిపోతుంది. జిఎస్టీ కాన్ఫిగరేషన్, యూనిట్ టెస్టింగ్, కాన్ఫిగరేషన్, యూనిట్ టెస్టింగ్ టుమారో సెషన్లో మనకి అయిపోతుంది. సో ఈ రోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీలో ఎంట్రీస్ ఏం పడతాయి, ఓకే, సో జిఎస్టీ క్యాలిక్యులేట్ ఎలా చేస్తారు, ఓవరాల్గా మనకి ఏ జిఎల్స్ అవసరం అవుతుంది అనే రిక్వైర్మెంట్ మీరు ఇచ్చిన లింక్స్ ఏమైతే ఉన్నాయో సో ఆ లింక్లోకి వెళ్ళి మీరు చూసుకోవాలి. ఓకే, ఓవరాల్గా జిఎస్టీ మీద థియరిటికల్గా యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఐడియా తెచ్చుకోండి ఈ రోజు వరకు. సో టుమారో సెషన్లో మీకు కాన్ఫిగరేషన్స్ అనేవి అయిపోతుంది. కాన్ఫిగరేషన్స్ ప్లస్ టెస్టింగ్ పార్ట్ కూడా రేపు పొద్దున క్లాస్లో అయిపోతుంది. జిఎస్టీ కాన్ఫిగరేషన్ చేస్తాం, అలాగే జిఎస్టీకి సంబంధించిన పోస్టింగ్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో P2P క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. P2P అలాగే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, గుడ్స్ రిసీవ్ చేయడం, ఇన్వాయిస్ చేయడం, FI2MM ఇంటిగ్రేషన్, ఓకే, ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. తర్వాత క్లాసెస్లో అసెట్ అకౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ అకౌంట్స్ రిసీవబుల్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పేయబుల్స్ ఇవన్నీ కూడా పేయబుల్స్ అయిపోయిన తర్వాత అకౌంట్స్ రిసీవబుల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి డిఎంఈ, ఐడాక్, రైసిఫ్, ఈబిఎస్ ఇలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నెక్స్ట్ మనకి జరగబోయే క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఈరోజు మీరు చేయాల్సిన పని ఈ జిఎస్టీ రేట్స్ ఊరికే చూడండి. జిఎస్టీ రేట్స్ మనం చూడాల్సిన అవసరం, బిజినెస్కి జిఎస్టీ రేట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. చేసే బిజినెస్ని బట్టి జిఎస్టీ రేట్స్ వస్తాయి. అలాగే జిఎస్టీ అకౌంటింగ్ ఎంట్రీస్ మాత్రం చూడాలి, ఎందుకంటే ఎండ్ యూజర్ జాబ్కి వెళ్ళినా కన్సల్టెంట్ జాబ్కి వెళ్ళినా జిఎస్టీలో కాన్ఫిగరేషన్స్ అలాగే సో ఎంట్రీస్ అనేవి అడుగుతూ ఉంటారు. జిఎస్టీ ఒకటి విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటే టీడీఎస్ అనమాట. జిఎస్టీ కానీ టీడీఎస్ కానీ కంపల్సరీగా మనకి జర్నల్ ఎంట్రీస్ అనేది కామన్గా అడుగుతారు. జర్నల్ ఎంట్రీస్ లేకుండా ఈ రెండు కామన్లో ఉండవు. జర్నల్ ఎంట్రీస్ కాన్ఫిగరేషన్స్ మీద మంచి కమాండ్ అనేది గెయిన్ చేయాలి. జిఎస్టీ కానీ విత్హోల్డింగ్ ట్యాక్స్ కానీ. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఇండియాలో టీడీఎస్ అంటే వీటి మీద మీరు రెండింటి మీద కాన్ఫిగరేషన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ జర్నల్ ఎంట్రీస్ అండ్ సబ్జెక్ట్ లైక్ థియరిటికల్గా పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో అవి గుర్తుపెట్టుకుంటే మీరు ఇంటర్వ్యూలో క్రాక్ చేయగలుగుతారు. ఓకే, అండ్ మనకి జిఎస్టీకి సంబంధించి కాన్ఫిగరేషన్స్ మనం చూసినట్లయితే సో జిఎస్టీకి సంబంధించి కండిషన్స్ని క్రియేట్ చేయాలన్నమాట. మనం కండిషన్ బేస్డ్, ఫార్ములా బేస్డ్ కాదు, కండిషన్స్ని క్రియేట్ చేయాలి. అలాగే అకౌంట్ కీస్ని క్రియేట్ చేసుకోవాలి. దానికి ముందు ఏంటంటే యాక్సెస్ సీక్వెన్స్, అంటే మన ఎస్ఏపి సిస్టంలో అసలు జిఎస్టీ క్యాలిక్యులేషన్ చేసే విధానం ఎలా ఉంటుంది అనేది యాక్సెస్ సీక్వెన్స్. ఈ యాక్సెస్ సీక్వెన్స్ ఈ కండిషన్స్తో లింక్ అయి ఉంది అనమాట. ఆ తర్వాత మనకి ట్యాక్స్ ప్రొసీజర్ని డిజైన్ చేసుకోవాలి. ట్యాక్స్ ప్రొసీజర్ని మన కంట్రీకి అప్లై చేసుకోవాలి. తర్వాత జిఎల్స్ ఏమేమి అవసరం అవుతాయి, ఆ జిఎల్స్ అన్ని కూడా ఓపెన్ ఐటమ్ బేస్ మీద మనం జిఎల్ని క్రియేట్ చేస్తాం. తర్వాత ఈ జిఎల్ టైంకి సంబంధించి ట్యాక్స్ కోడ్స్ని క్రియేట్ చేస్తాం. తర్వాత మనం జిఎల్ అకౌంట్ డిటర్మినేషన్ చేస్తాం. తర్వాత మనం యూనిట్ టెస్టింగ్ ఇచ్చాం. ఇది మనకి కాన్సెప్ట్. ఓకే, సో ఇది మీరు చేసినట్లయితే ఇది మీరు చూడాల్సిన పని. ఇది చూడటానికి ఏముంది, దీంట్లో ఏమీ లేదు. ఈరోజు మీరు ఏంటంటే మొన్న ఒక అసైన్మెంట్ ఇచ్చాను, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ది. సో అది రేపొద్దున్న అసైన్మెంట్కి సొల్యూషన్ చెప్తాను. సో మీరు ఈ లోపల ఇంకొక అసైన్మెంట్ ఇస్తున్నాను. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ పార్షల్ క్లియరింగ్ ఎలా చేస్తారు, ఓకే, సో పార్షల్ క్లియరింగ్ ఎలా చేస్తారు అనేది మీరు సో ఈ వీడియో చూసి ఈ సిస్టంలో ట్రై చేయండి. సో పార్షల్ క్లియరింగ్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ పార్షల్ క్లియరింగ్ ఎలా చేస్తారు. పార్షల్ క్లియరింగ్ అంటే 100 రూపాయలు ఇన్వాయిస్ అయితే 50 రూపాయలు ఎట్లా చేస్తారు. అది మామూలుగా అయితే హెడ్ షెడ్యూల్ అయితే పార్షల్ క్లియరింగ్ సింపుల్ చేస్తాం. కానీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా పార్షల్ క్లియరింగ్ ఎలా చేస్తారు అనేది ఒక రియల్ టైమ్ సినారియో. ఈ రియల్ టైమ్ సినారియోని మీరు చూసి 15 నిమిషాలు 2 నిమిషాలు ఉంటుంది, చూసి ఈరోజు కంప్లీట్ చేసి ఈ 2 అసైన్మెంట్స్ ఏమైతే ఇచ్చానో 2 అసైన్మెంట్స్ ఇద్దరు చేశారు 2 అసైన్మెంట్స్. ఒక అసైన్మెంట్ ఇద్దరు చేశారు, పవన్ చేశాడు,
ఓకే, ఎలా చేశాడో అది కరెక్ట్ సొల్యూషనా కాదా అనేది నేను టుమారో క్లాస్లో చెప్తాను. టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ. సో ప్రశాంతి మేడం కూడా చేసింది. ఓకే, సో ZB డాక్యుమెంట్, ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ బుకింగ్. ఓకే, సో ఇవి వీళ్ళిద్దరు చేసింది రైటా రాంగా అనేది నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తుంది జరుగుతుంది. సో ఇది క్వశ్చన్, ఇది ఈ ఎర్రర్ వచ్చింది, ఈ ఎర్రర్ని సాల్వ్ చేయాలని చెప్పాను. ఓకే, ఎంతమంది చేశారు? ఇద్దరు చేశారు. మిగతా వాళ్ళు కూడా ట్రై చేస్తే రేపు పొద్దున్న జాబ్లో మీరు చేయగలుగుతారు. ఇక్కడే చేయలేకపోతున్నాము అంటే జాబ్లో కష్టం అవుతుంది, ఇంకా ఎక్కువ టైం పడుతుంది నేర్చుకోవడానికి అని అర్థం. సో ఈ 2 టాస్కులు మీరు కంప్లీట్ చేస్తే రేపు పొద్దున్న జాబ్లో మీరు ఎంతో కొంత సస్టైన్ అవ్వగలుగుతారనే కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టే. చేయలేకపోతున్నారు అంటే ఇంకా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా ఎక్కువ ఆలోచించాలి, ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి మీరు అని అర్థం. ఓకేనా? సో ఆ 2 టాస్కులు చేసేసారు అంటే ఎంతో కొంత రియల్ టైంలో సస్టైన్ అవుతారు అని గ్యారంటీగా నేను చెప్పగలుగుతాను. ఓకే, ట్రై చేయండి. ట్రై చేసి సాయం చేయండి అంటే ఏం లేదు. ఓకే, ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెండిట్లకి సొల్యూషన్ నాకు టుమారో లేదా డే ఆఫ్టర్ టుమారో లోపల కంప్లీట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.